దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 14. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతములు 7:1. దేవుని మహిమ మనతో కలదని నిశ్చయం చేసుకొనుటకు 4వ దైవిక నియమమును చూచుదాం. సొలొమోను దీనికి సాదృశ్య రీతిగా చెప్తున్నాడు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మొదటి రాజులు 6:7. ఇది అసమానమైన మందిరం. శబ్దం చేయకుండా ప్రపంచంలో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు. దేవుని సంకల్పం ప్రకారం ప్రతి రాయి ఎంతో సౌందర్యంగా అమర్చబడింది. కనుకనే ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దం చేయు అవసరతే లేదు. మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత, సహకారము, నిష్కపటము, సహవాసము, ఆత్మీయ ఆనందము కలిసి జీవించుట్లో కనబడును. అట్లు అనుసరించకపోతిమా పోరాటము, కలహములు తప్పవు. దేవుని సంకల్పం తెలుసుకొని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఏ అసూయయు ఉండదు. అసూయ వలన చాలా పని భంగమైపోయింది. దేవుని సేవకులంగా కూడా ఒకరిపైన ఒకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే. నిస్సందేహంగా ఇది నష్టమును చేకూర్చును. దేవుని మనస్సును నిశ్చయం చేసుకున్నటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలం ప్రార్థన చేయవలసి ఉండును. అప్పుడే ఐక్యత కలిగి ఉండును. ఆ మందిర నిర్మాణం పూర్తి కాగానే ఆ దినము ప్రభువు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందము కలిగినని 2వ దినవృత్తాంతంలో 7:1 చదువుచున్నాం. 140 సంవత్సరములు దేవుడు వేచి ఉండెను. పరలోకపు క్రమంలోనికి వచ్చే వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించెను. అప్పుడే దేవుని మహిమ దిగి వచ్చెను. దేవుని మహిమ తిరిగి రావాలనన్నచో మహిమ విడిచి వెళ్ళిందని ఒప్పుకొనవలను. మనము గొడ్డుబారి ఉన్నామని, నిష్ఫలముగా ఉన్నామని, పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోతున్నామని ఒప్పుకొనవలను. ప్రభువా, హన్నా వలె మీ అక్కర గుర్తించగలిగి ప్రార్థించగలుగునట్లు నేర్పించుము. ఆమె తన కుమారుణ్ణి మీకు అర్పించడం ద్వారా ఆ అక్కరను తీర్చింది. మీ అక్కరను తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించుము. ప్రభువా, మీ వాక్కును ఇతరులకు అందచేయగలుగునట్టి సమూయేలు వలె నన్ను చేయుము. మీ వర్తమానము నెరిగి అధికారము నొంది ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము. లోక జ్ఞానం పూర్తిగా వదిలేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుషునిగా నన్ను చేయు. దావీదుకు పరలోకపు మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘం విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనుగొన్నట్లు చూస్తున్నాం. ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించక ముందే అతనిని బహుగా శిక్షించి, శుద్ధి చేసి, మార్చి, తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను. అందుచేతనే దావీదు జీవితం ద్వారా సంఘము జ్ఞాపకంలోకి వచ్చున్నది. షిలోహులోని జీవితం ద్వారా దేవుడు జ్ఞాపకంలోకి వచ్చున్నాడు. ప్రభువా, ఐకమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా నమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడగు సొలొమోను వలె నన్ను చేయుడి. ప్రైజ్ ది లార్డ్.